చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్న విజయాలను అందుకోలేకపోతోంది. తొలి మ్యాచ్లో ముంబైపై కాస్త చెమటోడ్చి గెలిచిన సిఎస్కే తరువాత వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యం ఆ జట్టు కొంప ముంచుతోంది. ఒకప్పుడు చివరి బంతి వరకు పోరాడే అలవాటున్న చెన్నై ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా చెన్నై ఓటమికి ధోని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొందరు ధోని వల్లనే చెన్నై జట్టుకు సమస్యలు వస్తున్నాయని కమెంట్స్ చేస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన సమస్య ధోనినే అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. ధోని ఉండడం వల్ల టీం కాంబినేషన్ సరిగ్గా కుదరడం లేదు అన్నాడు. ధోని కారణంగా ఏర్పడే గందరగోళ వైఖరి టీంను దెబ్బ కొడుతుందని బజ్జీ చెప్పుకొచ్చాడు. గతేడాది సిఎస్కే జట్టు విజయాల్లో ధోని పాత్ర తక్కువే ఉందన్న బజ్జీ ఓటముల్లో టీంను రక్షించలేకపోతున్నాడని బజ్జీ కొన్ని గణాంకాలను ప్రస్తావించాడు. ధోని గొప్ప ఆటగాడే కానీ అతను బ్యాటింగ్కి వచ్చే సమయానికి మ్యాచ్ అంతా అయిపోతుందన్నాడు. ఐపీఎల్లో 2023 నుంచి సిఎస్కే విజయాల్లో ధోని 9 బంతుల్లో 1 బౌండరీ, 6 లేకుండా కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడన్నాడు. కావని ఓడిన మ్యాచ్ల్లో ధోని 84 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 166 పరుగులు చేశాడని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. సిఎస్కే గెలిచిన మ్యాచ్ల్లో ధోని సగటు కేవలం 8 మాత్రమేనని, ఓడిన మ్యాచ్ల్లో అతని సగటు 49గా ఉంది అన్నాడు. ఓడిన మ్యాచ్లను ఎవరు చూడాలనుకుంటారని ప్రశ్నించాడు. సిఎస్కే మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టి పరిష్కరించాల్సిన ప్రధాన సమస్య ఇదేనని చెప్పాడు. ప్రస్తుతం ధోని జట్టును గెలిపించే స్థితిలో లేడంటూ టర్బోనేటర్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అటు ధోని బ్యాటింగ్ ఆర్డర్ పైన బజ్జీ స్పందించాడు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో పైన పంపించాలని, షాట్లు కొట్టమని చెప్పాలన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వెళ్లడం సరికాదన్నాడు. రుతురాజ్, కాన్వే మంచి ఓపెనింగ్ జోడీగా అంచనా వేసిన హర్భజన్ ఫైనల్ 11ను ఎలా పిక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు. కాన్వే కంటే కూడా ఓవర్ధన్కు ఇంపార్టెన్స్ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం శివం దూబే అవుట్ అయ్యాక అంతా అయిపోయినట్లే అనిపిస్తోందన్నాడు. ఇష్టం వచ్చినట్లు 4లు, 6లు కొట్టే బ్యాటర్లు లేకపోవడం చెన్నైకి మైనస్గా మారిందని బజ్జీ చెప్పుకొచ్చాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఓటమి ఖాయమయ్యాక 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ధోని 16 పరుగులకే అవుట్ అయ్యాడు.